హలో అండి. నేను మీ వైజాగ్ పిల్ల. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో, నేను కూడా బాగున్నా. మీరెలా ఉన్నారో కామెంట్ అయితే చేసేసేయండి. సో, ఇంక ఈరోజు రెసిపీ ఏంటి అంటే ఇంకా మడత కాజా చేద్దాం అనుకుంటున్నాను. సో, ఇంక ముందు ఒక 2 కప్స్ అయితే మైదా తీసుకొని ఒక ప్లేట్‌లో అయితే వేసుకున్నాను. ఇంకా అలానే చిటికెడు సాల్ట్ వేసుకొని హీట్ చేసిన ఆయిల్ అయితే వేసుకోవాలి. ఒక 2 స్పూన్స్ అయితే. సో, ఇంకా ఆయిల్ వేడిగా ఉంటుంది కాబట్టి ముందు స్పూన్‌తో అయితే మిక్స్ చేసేసుకొని నెక్స్ట్ వచ్చేసి అయితే ఇలా చేత్తో అయితే మిక్స్ చేసేసుకోవాలి. సో, వేడి ఆయిల్ వేయడం వల్ల ఏంటి అంటే మనకి కాజాలు అనేవి క్రిస్పీగా వస్తాయి. సో, ఇంక చూసారు కదా! ఆయిల్ అంతా కలిసిన తర్వాత ఇలా ఉండకట్టినట్టయితే అవ్వాలి పిండి అంతా. అప్పుడే పర్ఫెక్ట్‌గా అయితే కలిసినట్టు ఆయిల్ అంతా పిండికి. సో, ఇంక ఇప్పుడైతే ఇంక వాటర్ వేసుకొని అయితే ఇంక లైట్‌గా చపాతీ ముద్దలు అయితే కలిపేసుకొని అయితే ఒక 15 మినిట్స్ అయితే పక్కన పెట్టేసుకోవాలి. ఈ లోపైతే షుగర్ సిరప్ అయితే రెడీ చేసేసుకుందాం. సో, ఇంకా పిండి తీసుకున్న కప్పుతో అయితే 2 కప్స్ షుగర్ తీసుకొని ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని అయితే ఇంకా పాకం రెడీ చేసుకొని అయితే ఒక 2 ఇలాచీ కూడా వేసుకొని అయితే పక్కన పెట్టేసుకుందాం. సిరప్ వచ్చేసి అయితే ఇంకా గులాబ్ జామున్కి ఎలా పెడతామో అలానే కాస్త లైట్‌గా థిక్‌గా ఉంటే సరిపోతుంది. సో, ఇంక పక్కన పెట్టుకున్న ముద్దను వచ్చేసి అయితే ఇంకా చపాతీలా అయితే చాలా అంటే చాలా పల్చగా అయితే ఇంకా మనం చపాతీలాగా అయితే చేసేసుకొని అయితే నేనైతే ఇంకా 4 చపాతీల కింద అయితే చేసుకొని అయితే పక్కన పెట్టేసుకొని 1 బై 1 వచ్చేసి అయితే ఆయిల్ అప్లై చేసుకొని పిండి కూడా అప్లై చేసుకుంటూ ఇంకా లేయర్స్గా అయితే ఇంకా 4 చపాతీలు అయితే ఒకదానిపైన ఒకటి వేసేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టయితే ఇంక రోల్లా చుట్టేసుకొని ఇంకా లాస్ట్లో వచ్చేసి కాస్త వాటర్ కూడా అప్లై చేసుకొని ఇంకా మొత్తం అంతా రోల్ చేసేసుకుంటే సరిపోతుంది. సో, ఇంకా వాటర్ అలా అప్లై చేయడం వల్ల ఏంటి అంటే పొర అనేది బయటికి విడకుండా అయితే ఉంటుంది ఫ్రై అయ్యేటప్పుడు. సో, అయిన తర్వాత ఇంకా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా స్క్రోల్‌లో చేసేసుకుంటే సో, లోపల ఉన్న పొరలు కూడా విరుచుకుంటాయి అనమాట. ఇప్పుడు వచ్చేసి అయితే ఇంకా నచ్చిన సైజులో అయితే కట్ చేసుకొని ఒక వేన్‌తో ఇలా అద్దుకుంటే సో, ఇంకా లేదు అంటే చపాతీ కర్రతో కూడా మనం లైట్‌గా ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది. సో, ఇంకా ఆయిల్ పెట్టుకొని అయితే లైట్‌గా అంటే లైట్‌గా హీట్ ఎక్కాలి. లేదు అంటే బాగా హీట్ ఎక్కిన ఆయిల్‌లో గాని వేస్తే ఇవేంటంటే పొంగిపోయి ఒక పూరీలాగా తయారైపోతాయి అనమాట. సో, ఇంక ఇక్కడే చిన్న చిన్న టిప్స్‌ని ఫాలో అయితే కాజాలు అయితే చేసుకోవాలి. ఇక్కడే మెయిన్ ఇంపార్టెంట్ ఆయిల్‌లో ఫ్రై చేసేటప్పుడే అక్కడే మనకు షేప్ అనేది వస్తుందో లేదో అనేది తెలిసిపోతుంది. సో, ఇంకా అయితే బాగా హీట్ ఎక్కిన ఆయిల్‌లో అయితే అస్సలు వేయనేయకూడదు. సో, ఇంకా లైట్‌గా చెయ్యి పెట్టి ఇలా చూస్తే వేలు పెట్టి చూస్తే తెలుస్తుంది. వేడెక్కిన తర్వాత మాత్రమే వేసేసుకోవాలి. ఇవి వేసుకుని ఒక 2 మినిట్స్ ఆగితే ఇంకా ఫ్రై అయినట్టయితే కనిపిస్తుంది కదా! సో, ఇంక ఇలాంటప్పుడు ఏంటంటే మీడియం ఫ్లేమ్‌లో గోల్డిష్‌గా వేయించుకున్నాకైతే ఇంకా పాకంలో వేసేసుకోవాలి. పాకం కూడా లైట్‌గా అయితే వేడిగా ఉండాలి. అప్పుడే మనకి ఇంకా కాజాల లోపల కూడా పాకం అనేది వెళ్తుందనమాట. సో, ఇంకా చిన్న చిన్న టిప్స్ ఫాలో అయిపోతూ ఉంటే మన కాజాలు అయితే రెడీ అయిపోతున్నట్టు. సో, చాలా అంటే చాలా యమ్మీగా అయితే వచ్చాయి. ఒక్కసారి అయితే మీరు కూడా ట్రై చేసేసేయండి. మరి ఈ కాజాల రెసిపీ మీకు ఎలా అనిపించిందో తప్పనిసరిగా అయితే కామెంట్ అయితే చేసేసేయండి. అలానే వీడియో ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. బాయ్ బాయ్.